సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. దేవుని చేత బోధించబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు వెళ్ళింది. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపబడని ఆయనను వెతుకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్ప వరకు అక్కడనే ఉండని ఆయనతో చెప్పను. ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తిని అనే ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడే ఉండను. మనకు తోడు చెప్పండి. దేవుడు మనకు తోడు. ఒక గొప్ప మాట ఏంటంటే, ఒక గొప్ప ఆదరణ కలిగించే మాట ఏంటంటే, ఒక గొప్ప ధైర్యంను కలిగించే మాట ఏంటంటే, మనం చదవబడిన వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్తలో దేవుని యొక్క దూతలు ఏమంటున్నాయంటే, 10వ వచనం చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఏదంటే ప్రజలందరికీ, కొందరికి కాదండి, ప్రజలందరికీ, ప్రపంచ యావత్తు జనములకు ఒక గొప్ప సువార్త ఏంటంటే, పరలోకం నుండి దేవాది దేవుడు ప్రజల మధ్యకి వచ్చాడు. హల్లెలూయా. పరలోకం నుండి ఆయన శరీరధారి ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరి కోసం అంటే మనందరి కోసం. అదే గొప్ప సువార్త. యేసు క్రీస్తు ప్రభుల వారు. ఇది నిజమా అంటే నిజమే. టెక్నాలజీ పెరుగుతుంది కదా. ఒకప్పుడు అంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఒకప్పుడు ఇంత పెద్ద టీవీ ఉంటుండే, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటుండే, కలర్ టీవీ వచ్చింది, కలర్ టీవీ అయి ఎల్ఈడి వచ్చింది, ఎల్సిడి వచ్చింది, మారుతుంది. అయితే క్రీస్తు జననం నిజమేనా? ఆ తారను ఎవరు కనుగొన్నారంటే, ఎవరు కనిపెట్టడం జరిగిందంటే శాస్త్రులు. దీనిని మనం ఏమంటామంటే ఖగోళ శాస్త్రజ్ఞులు అంటాం. వాటి స్థానాలు, వాటి కదలికలు వారు ఎప్పుడు కనిపెడుతూ ఉండేవారు. వారు ఆ నక్షత్రము చూడడం జరిగింది. ఆ నక్షత్రము ఏం చేసిందంటే వారిని క్రీస్తు దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. మన ఇంట్లో కూడా నక్షత్రం పెట్టుకున్నామా? స్టార్ పెట్టుకున్నామా? ఎంతమంది పెట్టుకున్నా స్టార్? హల్లెలూయా. స్టార్ మీరు ఇంటికాడ పెట్టుకున్నారు కదా, ఇంట్లో పెట్టుకోవాలి. ఏడ పెట్టుకున్నారు? ఇంటి మీద ఎందుకు పెట్టుకున్నారు? అది అన్ని జనులకు ఏం చెప్తుందంటే క్రీస్తు ఇంటిలో జన్మించాడు. హల్లెలూయా. అందరికి ఏం తెలియపరుస్తుంది తెలుసా? వీరింటిలో క్రీస్తు జన్మించాడు. మీరు తెలియపరుస్తున్న లోకం
కాదు అనకూడదు, అన్ని రావాలి, అన్ని చేయాలి. సంఘం కొరకు మనం తప్పించాలి, సంఘం కొరకు తప్పించాలి. ఎందుకంటే సంఘము క్రీస్తు శరీరమే ఉన్నది. హల్లెలూయా. సంఘము క్రీస్తు శరీరం ఉన్నది. ఈ సంఘమునకు ఇబ్బందికరంగా ఉండకూడదు, ఈ సంఘమునకు అసమాధానకరం ఉండకూడదు, ఈ సంఘమును మనం తృణీకరించే వారు ఉండదు, ఈ సంఘమును విడిచిపెట్టే వారు ఉండకూడదు. ఒకవేళ విడిచిపెట్టినట్లయితే, ఒకవేళ తృణీకరించినట్లయితే నువ్వు క్రీస్తును తృణీకరించినట్లే. హల్లెలూయా. సంఘంలో కట్టబడాలి, సంఘంలో ఎదగాలి, సంఘం కోసం ప్రయాసపడాలి. సంఘం కోసము మనం ఎంతటికైనా, ఎన్ని కార్యాలకైనా, ఎన్ని ఇబ్బందులకైనా వాటిని సాధిస్తూ ముందుకు వెళ్ళాలి. నేనేమంటున్నానంటే నా సంఘం కోసం నేను ఏమైనా చేయడం సిద్ధంగా ఉన్నాను. అందుకోసమే ఒంటరి అయినా కానీ వేల మంది ప్రజలు వచ్చే ఆ సంఘంకు దివారాత్రులు పనిచేస్తున్నాను. ఎందుకంటే సంఘము దేవుడు నా చేతిలో పెట్టాడు. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా ఈ సంఘంలో మీ చేతిలో పెట్టాలి. సంఘం కోసం మీరు సిద్ధపడాలి, ప్రార్థించాలి. సంఘంలో గొప్ప కార్యం జరగాలి, సంఘంలో గొప్ప ఉద్యోగం జరగాలి. ఏదో నామినల్ ఉండకూడదు. ఎందుకంటే యేసయ్య లోకంలో రక్షకుడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. కనుక దేవుడు ప్రేసంగమా, దేవుడు సామాన్య దేవుడు కాదు, నువ్వు నమ్మిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. నీ జీవితం మార్చని ప్రార్థించు. యేసయ్య మరియ గర్భం జన్మించావు, మరియమ్మ యొక్క జీవితాన్ని మార్చావు, లోకములకే ఒక దీవెనకరమైన పాత్ర ఉంచావు. ఈ రోజు ఈ పండుగలో నాయన నీవు నాలో జన్మించు, నా హృదయంలో జన్మించు, నా చీకటి మాయలైన నా జీవితంలో వెలుగు మాయముగా చేయము. నా యొక్క జీవితం గొప్ప కార్యం చేయము, నా జీవితం గొప్ప మార్పును తీసుకురా. నా నోట నీ మాట నుంచు, నా తలంపును నీ ఆలోచన నుంచు. నేను నిద్రించినప్పుడు నువ్వు దర్శించు అని ప్రార్థించాలి. కానీ ఏదో నామినల్ ఉంటే మాత్రం నామినల్ గా ఉంటాం. నీ ఆశ, నీ తలంపులు ఎలా ఉండాలి తెలుసా? గొప్పగా ఉండాలి. ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి. నేను ఒక వ్యక్తి సీఎం వచ్చో, ఎవరు పిఎం వచ్చో, ఇంకెవరు అధికారులు చదివితే ఏం కావాలంటే ఏమంటావు? అమ్మ ఒకటి చీర కావాలంటావా, లేకపోతే ఉన్నతమైన స్థలం కావాలంటావా? స్థలం కావాలా, చీర కావాలన్నా? ఏది కావాలమ్మా? ఎందుకు? చీర కంటే విలువైన స్థలం కదా. దేవుడు కూడా దేవుడు అంత మీరు కోరుకోవాల్సింది విలువైనదే, ఘనమైనదే. అవునా? ఏం కోరుకోవాలి? విలువైనది, ఘనమైనది. దేవుడు ప్రేసన్నమా, ఈ క్రిస్మస్ నీ జీవితం మార్చాలని ఆశిస్తున్నాను. చీకటి మయమైన జీవితంలో దేవుడు గొప్ప వెలుగును కలగజేస్తున్నాడు. మన ఛాయలో మన ప్రాంతంలో ఉన్న వారిపైన ఆయన వెలుగు ఉదయించున్న దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జన్మించేందుకంటే అంటరానితనం పారదొరడానికి, తృణీకరించిన వారిని లేపడానికి, కృంగిన వారిని పైకెత్తడానికి కోసమే, ఆదరణ లేని వారిని ఆదరించడానికి కోసమే, దుఃఖమయమైన వారిని దీవెనగా మార్చడం కోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి బాష్పం తుడిచివేటకు, ప్రతి కన్నింటిని నాట్యంగా మార్చుటకు క్రీస్తు ప్రభుల వారు ఆయన మన మధ్యలోకి వచ్చినాడు, మనలో జన్మించున్నాడు, మన కొరకు ఆయన నిలిచున్నాడు, మన కొరకు శ్రమను వహించాడు, మన కొరకు ఆయన రక్తం దారపోస్తాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు ఎవరు చేయని త్యాగం చేశాడు. ఈ లోకంలో ఎవరు చేయని కార్యము నా యేసయ్య చేశాడు. హల్లెలూయా. ఎవరు చేయని త్యాగము ఆయన చేశాడు. మీరు మర్చిపోవద్దు, ఆయన మీతో ఉన్నాడు, మీతో ఉన్నాడు. దేవుని వాక్యం తెలుస్తుంది. ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఆశ్రయదుర్గం ఉన్నాడు. ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఏమైనాడు? ఆశ్రయదుర్గం ఉన్నాడు. నీ కన్నీటిని తుడిచివేటప్పుడు ఆయన నీ మధ్యలో ఉన్నాడు. ఈ క్రిస్మస్ పండుగ నువ్వు ఏ రీతి సంతోషకరంగా వచ్చావో అదే సంతోషము నూతన సంవత్సరం అంతే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా తెరిచినట్లయితే నిజంగా ఆయన మనలోనికి రావడానికి ఇష్టపడుచున్నాడు.
దేవుని ప్రియ సంగమా, నీ హృదయము ఆయనకి ఇచ్చినట్లయితే, నిజంగా క్రీస్తు నీలో ఉన్నట్లయితే, నిజంగా నీవే నీ ఇంటిలో కావచ్చు, సమాజానికి కావచ్చు, నువ్వు ఒక స్టార్ గా ఉంటావు. దేవుడు నిన్ను ఆ రీతిగా దీవించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. క్రిస్మస్ నీలో ఒక నూతనమైన కార్యం జరిగించాలి. క్రిస్మస్ నీ యొక్క భవిష్యత్తును మార్చాలి. క్రిస్మస్ నీ యొక్క శ్రమను తీసివేయాలి. క్రిస్మస్ నీ యొక్క జీవితంలో ఆశీర్వాదకరమైన మేలును తీసుకుని రావాలి. ఈ క్రిస్మస్ నీ యొక్క గృహంలో ఒక నూతన కార్యం జరిగించాలి. ఈ క్రిస్మస్ నీ ఉద్యోగంలో ఆశీర్వాదం మార్చాలి. ఈ క్రిస్మస్ నిన్ను వెలుగుమయంగా చేరాలి. అందరూ మోకరించి ఒక క్షణం మనం క్రీస్తును మాకు మా కుటుంబాలకు దయచేయమని యేసు క్రీస్తు అడిగి పెట్టుకుంటున్నాం. Happy and Merry Christmas. లోకాన్ని రక్షింపను, లోకరక్షకుడే జన్మించెను. లోకాన్ని వెలిగింపను, నీతి సూర్యుడే ఉదయించెను. మార్గమును చూపించే మార్గదర్శిగా, సత్యమును ప్రకటించే సత్యవాణిగా. మార్గమును చూపించే మార్గదర్శిగా, సత్యమును ప్రకటించే సత్యవాణిగా. నిత్య జీవమిచ్చే జీవాధిపతిగా, నిత్య జీవమిచ్చే జీవాధిపతిగా. యేసయ్యే మన కొరకు జన్మించెను, యేసయ్యే మన కొరకు జన్మించెను. హ్యాపీ 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 క్రిస్మస్. Merry, 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 merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. మానవ రూపం ధరించెను, లోక పాపము తొలగింపను. మనిషిగా జన్మించెను, మనలను రక్షించెను. మానవ రూపం ధరించెను, లోక పాపము తొలగింపను. మనిషిగా జన్మించెను, మనలను రక్షించెను.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు మన యేసయ్యా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు మన యేసయ్యా. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ మెరీ అందరికీ మెరీ క్రిస్మస్. రెవరెండ్ పాల్ కుమార్ అయ్య గారు, అమ్మగారు మరియు అమ్మగారి కోసం గిఫ్ట్ పంపించారు. అమ్మగారి కోసం గిఫ్ట్ పంపించారు, అది ఇప్పుడు అమ్మగారికి ఇస్తున్నాము. మన శిక్షను భరించెను, మన శాపము తొలగించెను, రక్తమును చిందించెను, పరిశుద్ధులుగా మార్చెను. మన శిక్షను భరించెను, మన హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి మన యేసయ్యా. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి మన యేసయ్యా. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. లోకాన్ని రక్షింపను లోక రక్షకుడే జన్మించెను, లోకాన్ని వెలిగింపే ఉదయించెను. మార్గమును చూపించే మార్గదర్శిగా, సత్యమును ప్రకటించే సత్యవాణిగా. మార్గమును చూపించే మార్గదర్శిగా, సత్యమును ప్రకటించే సత్యవాణిగా. నిత్య జీవమిచ్చే జీవాధిపతిగా, నిత్య జీవమిచ్చే జీవాధిపతిగా. యేసయ్యే మన కొరకు జన్మించెను, యేసయ్యే మన కొరకు జన్మించెను. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్.